మాది ఈరోజు ఇల్లెలుపు దేవుడు ఏకాదశి పండుగ కాబట్టి పూజ చేసి ఇంటి ముందర రంగోలి ఇలా వేసినాం. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రోజు ఒకే తర స్వీట్ తిని బోర్ అనిపిస్తే ఒక్కసారి ఈ పాలబ్బట్లో ట్రై చేయండి. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలంటే మైదా పిండి, కొంచెం సోడా, ఆయిల్ వేసి కలుపుకొని పిండిని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టి తర్వాత సేమ్ మనము పూరీకి ఎలా అయితే తిక్కుంటామో ఆ సైజులో తిక్కొని అన్నీ ఒకేసారి సైడ్కి వేసుకోవాలి. తర్వాత శనగిత్తనాలు, శనగపప్పు, ఏలక్కి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా తర్వాత మనము పూరి ఉంటుంది కదా, అది ఆయిల్లో 2 మకాను ఫ్రై చేసుకొని ఇలా ఇద్దరుంటే ఈజీ అనిపిస్తుంది. పోనీ నేను ఎక్కితే ఉన్నాను కాబట్టి అన్నీ ఒకేసారి పూరి ఫ్రై చేసుకొని ఒకేసారి సైడ్కి పెట్టుకొని తర్వాత నేను స్వీట్ పాకంలోకి అద్దినాను. ఆ పాకం ఎలా చేయాలంటే వాటరు సరిపోయేంత బెల్లం వేసి కొంచెం ఉడికించాల. ఉడికించిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న పౌడర్ వేసి కొంచెం ఉడికించిన తర్వాత ఆ పూరి ఎత్తుకొచ్చి 2 సైడ్లు తిప్పుకొని ఆ పాకము ఈ పూరికి పట్టించాల. అంతే, చాలా టేస్టీగా స్వీటీగా ఉంటుంది. ఇంట్లో పండుగ స్పెషల్ పాలబ్బట్లు, పులుస, శావిగే పాయస, పలావు, మొసరు బజ్జీ, పెసరబ్యాళ్ళు, పళ్ళెము, వడియాలు, మళ్ళీ మిరపకాయ బజ్జీలు. ఇది మా స్పెషల్.